నమస్కారం. శ్రీడిన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలి మున్సిఫ్ కోర్టులో మెగా లోక్ అదాలత్, సివిల్ క్రిమినల్ కేసులు పరిష్కరించిన న్యాయవాదులు. బినామీ పేర్లతో 350 ఎకరాలు స్వంతం చేసుకుని ఉన్నాడు టీడీపీ అభ్యర్థి బీదా మస్తాన్రావు. నేను నిరూపిస్తా. వైఎస్ఆర్సీపీలోకి తాజాగా వచ్చి చేరిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరి వేణుగోపాల్ రెడ్డి. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచాను. తిరిగి ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి గెలిపించండి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బీదా మస్తాన్రావు. ఓటు వేసిన గుర్తు చూపిన వారికి వైద్యంలో 25% రాయితీ ఇస్తామన్న ఐఎంఏ నిర్ణయాన్ని స్వాగతించిన కావలి వైద్య ప్రముఖుడు, ఐఎంఏ సభ్యుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు. మగాళ్లు మగాళ్లే, తప్పు చేయకుండా ఉంటారా? తప్పు చేస్తే మరణ దండన అన్న ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కావలి మహిళలు శ్రీమతి శారద, శ్రీమతి పద్మావతి. కావలి పాతూరులోని పోలేరమ్మ సీతాలమ్మల చెట్టుకు విద్యుత్ దీప అలంకరణ చేసిన కోర్టులోని పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్ శనివారం కావలి మున్సిఫ్ కోర్టులో కూడా జరిగింది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఈ ప్రసన్న, లోక్ అదాలత్ మెంబర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కెవి రామకృష్ణ, లోక్ అదాలత్ మెంబర్లు ఎం మాల్కొండారెడ్డి, ఎస్టీ సిరాజుద్దీన్, కావలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ ఖాదర్ రోజ్దార్, బెంచ్ మెంబర్ ఎల్ ప్రభుదాసు, పిపి వెంకటేశ్వర రెడ్డి, ఏజీపీ డిసి నమ్మలు పాల్గొని పలు కేసులను పరిష్కరించారు. తగ్గిపోయిన రోజున అదే అన్నాం. అందుకే ఎప్పుడు కూడా రాజీ పడటం అనేది చాలా రాజయోగం లాంటిది. చాలా హ్యాపీగా తలెత్తుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ బరువు దించేసుకున్నంత రిలీఫ్ ఇంకా దేంట్లోనూ కోర్టులో నడుపుతున్నప్పుడు ఉండకపోవచ్చు. అలానే అన్ని కేసుల్లో కూడా ఒక్కొక్కసారి ఇక్కడ సెటిల్ అవ్వము. సెటిల్ అయ్యే కేసుల్లో అది కూడా అదృష్టం. అన్ని కేసుల్లో కొంతమంది సెటిల్ అవుతామన్నా కూడా లోక్ అదాలత్లో మళ్ళీ అన్ని కేసుల్లో కూడా సెటిల్ అవ్వడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ ఉంటుంది, అది లోక్ అదాలత్లో సెటిల్ అయిపోతాం, మేమిద్దరము సెటిల్ అయిపోయినాము, అయిపోతే అయిపోయింది, ఎటు చంపిపోతే చచ్చిపోయారు అయిపోయింది అని అంటే కూడా దానికి లేదు మళ్ళా. అందుకే కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ సెటిల్ చేస్తాము, అన్ని విషయాలు కూడా ఉండవు. సో అలాంటి సెటిల్ అయ్యే విషయంలో మీరు ఖచ్చితంగా రాజీ కనుక రాగలిగితే సెటిల్ అవుతాయి. సో ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలంతా ఉపయోగించుకుని ఖచ్చితంగా రాజమార్గంలో మీరు వెళ్ళాలని కోరుకుంటూ, ఇంకా మన పెద్దలు మాట్లాడాక మన కేసెస్ని పరిష్కరించడానికి ప్రయత్నం మొదలు పెడతాం. లోక్ అదాలత్ యొక్క ఔన్నత్యం గురించి చాలా బాగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా లోక్ అదాలత్ను వినియోగించుకొని తమ సమస్యలను పరిష్కరించుకునేసి తమ నిజమైన భారాన్ని దించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ, దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఖర్చు కాలాపం లేకుండా లోక్ అదాలత్లో తమ యొక్క సమస్యను పరిష్కరించుకునేసి అంతిమ విజయం పొంది అప్పీల్ లేనటువంటి ఆటను పొందాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా లోకల్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కావలి పట్టణం ఉత్తరంపేట రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా బలిహరణ, హనుమత సేవ ఘనంగా జరిగాయి. శనివారం నుండి ఈ నెల 19వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని అన్నారు కావలి ఆర్టీఓ మరియు సార్వత్రిక ఎన్నికల అధికారి కెవి రమణారెడ్డి. నామినేషన్ దాఖలు గురించి, దరఖాస్తుకు జోడించాల్సిన ఎంక్లోజర్స్ గురించి ఆయన వివరించారు. జనరల్ ఎలక్షన్కి సంబంధించి ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ మన అసెంబ్లీకి సంబంధించి గవర్నర్ గారు హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఈరోజు 11 గంటలప్పుడు ఎలక్షన్ నోటీస్ యాజ్ ఆర్ఓగా ఈ ఆఫీస్ నుంచి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నామినేషన్స్ 12వ తేదీ నుంచి 19వ తేదీ దాకా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వర్కింగ్ డే అంటే హాలిడేస్లో మాత్రము నామినేషన్స్ తీసుకోవడం జరగదు. ఇప్పుడు మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం
మనకు 3 హాలిడేస్ వచ్చాయి. ఒకటి వచ్చి 13th సండే, 14th అంబేద్కర్ జయంతి, అదేవిధంగా 18th గుడ్ ఫ్రైడే. ఈ 3 రోజులు తప్ప ప్రతిరోజు 12వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య ఈ 3 రోజులు తప్ప ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నామినేషన్స్ ఆర్డీఓస్ ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో కంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ సంబంధించి అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించినటువంటి అఫిడవిటే ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్ అన్ని కాపీస్ కూడా మా ఆఫీసులో లభ్యంగా ఉన్నాయి. ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఉన్నాయి, పొందవచ్చు. అదేవిధంగా ఈ అప్లికేషన్తో పాటుగా వాళ్ళ అఫిడవిట్ తప్పనిసరిగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లో ప్రతి కాలం కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక రికగ్నైజ్డ్ పార్టీస్ అయితే ఒక ప్రపోజరు, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఆర్ ఇండిపెండెంట్స్ అయితే వాళ్ళు తప్పనిసరిగా 10 మంది ప్రపోజర్స్ ఉండాల్సి వస్తుంది. వారు వాళ్ళ యొక్క పేర్లు, అదేవిధంగా వారి యొక్క పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఓటర్ లిస్ట్లో ఎక్కడ ఉన్నారనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి ఆ ప్రపోజల్స్ యొక్క సంతకాలు, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క సంతకము ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇది కాక కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు అయితే 5,000 రూపాయలు కడితే సరిపోతుంది. బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాక ఒక ప్రమాణ పత్రం కూడా ఇక్కడ చదివి ఆర్ఓ ముందరనే వాళ్ళ సంతకం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఒక సపరేట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి నామినేషన్ రోజే వాళ్ళు కూడా అది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటినీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైనా కావాలంటే ఈ ఆఫీస్లో మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్ వేసేటప్పుడే ఈ అన్ని ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తగా వేసినటువంటితే ఇప్పుడు స్క్రూటినీలో ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా స్క్రూటినీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కంటెస్ట్ చేయబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వీటన్నిటినీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనం నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అదేవిధంగా 19 సాయంత్రం 3 గంటల వరకు మనం నామినేషన్స్ తీసుకుంటాం. ఒకవేళ పైన చెప్పినటువంటి సర్టిఫికెట్లు కానీ అఫిడవిట్లు కానీ ఇమ్మీడియట్గా ఇవ్వలేకపోతే 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల ఖచ్చితంగా ఇక్కడ చేర్చాల్సిన అవసరం ఉంటుంది. తిరస్కరణ ఓటు ఉండాల్సిందే. ఈ ఏర్పాటును మన ప్రజాస్వామిక దేశంలో ఎప్పుడో ఏర్పాటు చేసి ఉండాల్సిందని అన్నారు కావలి సీనియర్ వైద్య ప్రముఖులు ఎన్ ప్రభాకర్ నాయుడు. మరి ఈ ప్రత్యేకంగా ఈసారి జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ వారు మన ఈసీఎం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఈసీఎంలోని ఈవీఎంలో ఒక కొత్త ఏర్పాటు చేశారు. అది ఏంటంటే నోటా బటన్ అని ఒకటి ప్రత్యేకంగా పెట్టారు. అంటే ఓటును ఏ కారణం చేతనైనా గవర్నమెంట్ మీద నిరసనతో కానివ్వండి, ఈ ఎలక్షన్లో పాల్గొనే వివిధ రాజకీయ పార్టీల మీద విరక్తితో కానివ్వండి, ద్వేషంతో కానివ్వండి, వాళ్లకు గత ఎన్నో ప్రభుత్వ పాలనలో జరిగిన అన్యాయానికి వాళ్ళు ప్రతీకారంగా కానీ ఎవరైనా కొంతమంది ఓటు హక్కును మేము వినియోగించుకోము అని అనుకునేవాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క ద్వేషాన్ని కానివ్వండి ఈ బటన్ నొక్కి తెలుపుకుంటే బాగుంటుంది. అది ఇంకొక విధంగా కూడా తమ ఓటును నీతి నిజాయితీ లేని రాజకీయ పార్టీలకు వేయకుండా నిరసనగా, ఇది ఒక నిరసనగా గవర్నమెంట్ వాళ్ళు భావిస్తారు. ఇలాంటి నిరసన ఓట్లు ఎక్కువ శాతంలో ఉంటే వాళ్ళ యొక్క పద్ధతులను మార్చుకుంటారు. మరి ఇది కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.
బినామీల పేరు మీద బీదా మస్తాన్రావు 350 ఎకరాలను స్వంతం చేసుకున్నాడని, ఆ ఆస్తిని రక్షించుకునేందుకే ఆయన ఎమ్మెల్యేగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడే తప్ప ప్రజాసేవ కోసం మాత్రం కాదని అంటున్నారు మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకుడు వంటేరి వేణుగోపాల్ రెడ్డి. శనివారం కావలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ఎమ్మెల్యే గారు మళ్ళీ పోటీ చేసేది ప్రజాసేవ కోసం కాదు. ఈరోజు ఎమ్మెల్యే గారు మళ్ళీ పోటీ చేసే ప్రజాసేవ కోసం కాదు. తను దోచుకున్నటువంటి 3000 ఎకరాలు, కబ్జా చేసినటువంటి 3000 ఎకరాలు, అందులో కానివ్వండి, రామారంలో కానివ్వండి, బట్టకాకులో కానివ్వండి, ఇసుకపాలెంలో కానీ 3000 ఎకరాలు నువ్వు కబ్జా చేస్తున్నావు. ఎవరు ఈ బీద మల్లికార్జునరావు? ఎవరు చెప్పండి మనండి. ఆయన పేరుతో బీనామీ సొసైటీ తోటి కబ్జా చేసిన మాట వాస్తవం కదా. అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉండి ఏం చేస్తున్నావు? నీ మనుషులకి, నీ సొంత బీనామీ సొసైటీలకి కబ్జా చేసుకుని చేస్తున్నావా? ర్యాంక్ ఎక్కువ వాళ్ళు ఎవరు? 700 ఎకరాలు ఉంది. ఈ రోజు ర్యాంక్ ఎక్కువ వాళ్ళు పారిపోతే ఈ రోజు ర్యాంక్ ఎక్కువ 700 ఎకరాలు ఎవరి చేతిలో ఉండవు చెప్పమనండి. అంటే తన ప్రభుత్వం కాకుండా, తన ఎమ్మెల్యే కాకుండా మరి ప్రతాప్ ఎమ్మెల్యే అయితే రేపు ఎన్ని కూడా బయటకు తీస్తారు. మన నోటికాడ కూడిపోద్దనే ఉద్దేశంతో అని దానికోసమే పోటీ చేస్తున్నారు తప్పితే దీనికోసం కాదని మాత్రం నేను గట్టిగా మనం చేస్తున్నాను. అది ఎన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఒక మంచి వ్యక్తికి జగన్ని అక్కడ తప్పకుండా ముఖ్యమంత్రి చేయాలా. మనం చూద్దాం కొత్త రక్తాన్ని ఏ విధంగా రేపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడో చేసేదానికి మనం అందరం కూడా కృషి చేయాలా. తప్పకుండా నా వంతు నేటు శేఖర్ కానీ, ఇటు అదేవిధంగా మన ప్రతాప్ కానీ తప్పకుండా సిన్సియర్గా మేము ఎంతవరకు చేయగలను చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈ జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి నాయకత్వాన నేను పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చివరిగా మళ్ళీ ఒకసారి శేఖర్కి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరిందని అన్నారు వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ నేత రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. శనివారం కావలి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గమే కాదు, పక్క నియోజకవర్గం మన శేఖర్ ఉన్నారు. బాగాకి ఆ నియోజకవర్గంలో కూడా శేఖర్ అన్న ఒక మంచి మెజార్టీ తోటి ఎమ్మెల్యే కావాలా, అట్లాగే ముందు మినిస్టర్ కూడా కావాలని మనం అంతా కూడా కోరుకుందాం. తప్పకుండా శేఖర్ అన్న మరి మనం కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సాయం కూడా తీసుకొని రైతు సోదరులకి కావలి సాధించేదానికి శేఖర్ అన్నని కమాండ్ చేసి మనం సాధించవలసిన అవసరం అంతా ఉంది. వేణన్నప్పుడు సమ్మర్ ట్యాంక్ తెచ్చాడు. శేఖర్ అన్న అర్థం కావలి మనం తెచ్చుకునేదానికి మనం అందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ కావలి పట్టణంలోని బృందావన కాలనీలో సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ నాయకులు బీదా మస్తాన్రావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వారు మాట్లాడుతూ దేశాన్ని గెలిపించుకోవాలని అన్నారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు కావలి పట్టణంలో బృందావన కాలనీలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నేను కలిసి ప్రచార కార్యక్రమం, ఇంటింటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కాలంలో విశేష స్పందన లభించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇతర పార్టీలకి ఎక్కువ ఆదరణ లభించేటువంటి ఈ బృందావన కాలనీలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అడిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలిగే సత్తా గల, అనుభవం గల, పరిపాలనా దక్షత గలటువంటి, అవినీతికి ఆమెడు దూరం ఉన్నటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు, కార్మిక, కర్షక, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి
దళితులకి, మైనారిటీలకి, మహిళలకి పెద్దపీట వేసేటువంటి తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ తరుణంలో భావిస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్షగా భావిస్తున్నాం. ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఎనలేని ఆదరణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా సీమాంధ్రలో ఉండడం అందరూ కూడా గమనించగలిగిన విషయంగా మేము అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం. కావలి పట్టణం పుచ్చలపల్లి వారి వీధిలోని రామాలయంలో శుక్రవారం రాత్రి గ్రామోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి కావలికి వచ్చారు. సింహపురి ఎక్స్ప్రెస్ లో వచ్చిన వంటేరుకి ఆయన అభిమానులు, అనునీయులు ఘనంగా ఆహ్వానం పలికారు. ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు, దాని విలువను తెలియజెప్పేందుకు ఐఎంఏ ప్రత్యేక పంథాను అనుసరించింది. వేలిపై సిరా గుర్తును చూపితే బాధితులు తమకు చెల్లించే మొత్తంలో 25% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విధానం వారం రోజుల పాటు సాగుతుందని ఐఎంఏ బాధ్యులు ప్రకటించారు. దీనికి స్పందించిన కావలి ఐఎంఏ సభ్యుడు, సీనియర్ వైద్యులు ఎన్ ప్రభాకర్ నాయుడు స్పందించారు. తాను కూడా 25% రాయితీని నెల రోజుల పాటు అందిస్తానని అన్నారు. అయితే రోగులు ఎక్కడైనా సరే ఓటు హక్కును వినియోగించుకుని వేలిపై సిరా గుర్తును చూపాలని అన్నారు. ఈ మధ్య దినపత్రికల్లో వచ్చిన వార్త నన్నెంతో ఉత్తేజింపజేసింది. అదేంటంటే, ఓటేస్తే వారం పాటు వైద్యంలో రాయితీ, భారత వైద్య మండలి కలకత్తా అని ఇచ్చారు. ఇటువంటి నిర్ణయం ప్రకటించిన ఐఎంఏ కలకత్తాను నేను ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకంటే దేశంలోనే అందరి ఐఎంఏల కంటే ముందుగా ఉండి వాళ్ళు ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో నీతి నిజాయితీతో ప్రలోభాలకు తలవొగ్గకుండా తమ హక్కును స్వతంత్రంగా వినియోగించే పద్ధతి ఓటు. ఓటు చాలా పవిత్రమైనది, విలువైనది. మరి దీని యొక్క పవిత్రతను, విలువను కాపాడుకోవాలంటే ఓటు ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తన ఓటు హక్కును వినియోగించవలనని నేను ప్రార్థిస్తున్నాను. మరి భావి భారత భవిష్యత్తుకు, స్వర్ణతోముఖాభివృద్ధికి మనం ఓటు వేసి
కంకణం కట్టుకున్న వాళ్ళమవుతాం. మన దేశ భవిష్యత్తును మనమే నిర్ణయించుకునేవాళ్ళు కాబట్టి ఈ ఓటు హక్కును పోగొట్టుకోకుండా అందరూ ఈ రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో తమ ఓటును వినియోగించాలని కోరుతూ, మరి నేను ఒక వైద్యునిగా ఓటు వేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఎక్కడ వేసినా సరే నేను నెల రోజుల పాటు వైద్యంలో రాయితీ ఇస్తానని నేను ఈ కెన్ టీవీ వాళ్ళు ఈరోజు నా అభిప్రాయం కోసం వచ్చారు. కెన్ టీవీ మూలకంగా సర్వ జనులకు నేను నా యొక్క నిర్ణయాన్ని తెలియజేయుచున్నాను. కావలి పరిధిలోని ముస్నూరు కాంగ్రెస్ నాయకులు మణిమాల గోవిందరెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మలిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కావలి బ్యాంకు కాలనీలోని మణిమాల గోవిందరెడ్డి ఇంటి వద్ద టీడీపీ నాయకులు బీదా మస్తాన్రావు, ఆతాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి శ్రీ గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, కావలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బీదా మస్తాన్రావు గారు, వారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను అమెరికాలో చదువుకునేప్పుడు ఆయన మాకు ఎమ్మెల్యేగా చేశారు కావలి అల్లూరు నియోజకవర్గానికి. ఆ రోజు ఆయన టైంలో రైతులకు కానీ చెరువులు కానీ కాలువలు కానీ ఎంతో అభివృద్ధి చేశారు. అంటే పాత అల్లూరు కాన్స్టిట్యున్సీ, ఈరోజు కొత్త కావలి కాన్స్టిట్యున్సీ. తర్వాత బీదా మస్తాన్రావు గారు ఆయన శక్తి కొద్దీ విపక్షంలో ఉన్న అభివృద్ధి కోసం నిధులు ఇచ్చి కావలి శాసనసభ నియోజకవర్గాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారు. తర్వాత మేము చూస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ నేను మొదటి చేవరాలు చేస్తానని చెప్పారు. మొదటి చేవరాలు చేస్తానన్న తర్వాత రైతు రుణమాఫీ సుమారుగా 70-80 వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, సుమారుగా 70-80 వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆయన రుణమాఫీ చేయాల్సి ఉంది. చేస్తానని ఆయన ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఇది సాధ్యం, ఇది అసాధ్యమైన పనేం కాదు, సాధ్యం. ఈరోజు ప్రతి ఒక్క రైతు రుణమాఫీ అయితే వాళ్ళ ముఖాల్లో కలిగే, వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందమే వీరి విజయానికి నాంది అవుతుందని నేను తెలియజేస్తున్నాను. బంగారు రుణాలు కూడా 1 లక్ష రూపాయల దాకా తోసేస్తానంటాం. ఈరోజు మనకి రైతులకు ఇది ఒక వరం. తర్వాత ధరల కావలి పట్టణం పాత ఊరులోని రామాలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా పూజలు జరిగాయి. మగవాళ్లే కొన్ని తప్పులు చేస్తుంటారు, అంత మాత్రాన మరణ శిక్ష విధిస్తారా? అత్యాచార నిరోధక చట్టాలను మార్చాలి అంటూ మహిళా జాతిని కించపరుస్తూ మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై కావలి పట్టణం కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి ఎస్ పద్మావతి తీవ్రంగా స్పందించారు. ఆమె మాటల్లోనే విందాం. భారతీయ సంస్కృతి అనేది సంస్కారానికి పెట్టింది పేరు. అలాంటి భారతదేశంలో పుట్టిన ములాయం సింగ్ యాదవ్ ఒక సంస్కారం లేని, సంస్కారహీనుడైన, ఒక చదువు రాని వెనకబడ్డ ఆటవిక మానవుడు మాట్లాడే విధానంగా మాట్లాడాడు. ఒక ఆడపిల్లలు రేపుకు గురయ్యారంటే శారీరకంగా, మానసికంగా ఎంత హింసకు గురై ఉంటారో అది కూడా తెలియదు అతనికి. అతని కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా కూడా ఈ విధమైన చర్యకి గురై ఉంటే ఇదే విధంగా ప్రవర్తిస్తాడు ఆయన. అది చాలా తేలిగ్గా ఆ పిల్లలు తప్పు చేస్తారు, దానికి ఉరిశిక్ష అని ఇంత ఈజీగా మాట్లాడాడంటే అది అతని దృష్టిలో ఎంత చులకనైపోయారో స్త్రీ జాతి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
ఈ విధంగా మాట్లాడేవాడు నాయకుడిగా ఏ విధంగా పనికి వస్తారు అసలు ఎక్కడైనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ ఇళ్లలో ఆడపిల్లలు లేరా? మీ వాళ్ళకి ఎవరికి లేనా ఇలాంటి బాధ కలిగితే మీరు ఇలాగే మాట్లాడగలరా? మనిషికి విలువ లేకుండా నోటుకొచ్చే స్టేట్మెంట్లు ఇస్తే అది సంస్కారం అవుతుందా? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి, మీ హోదాకి తగ్గట్లుగా మాట్లాడాలి. రేపేదో ఓట్ల కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడితే అదే జనం చేత చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి దిగొస్తుంది. కాబట్టి ములాయం సింగ్ యాదవ్ లాంటి మనుషుల్ని, చీడ పురుగుల్ని ఏ విధంగా చెప్పు తీసుకొట్టాలా లేకపోతే సమాజపరంగా బహిష్కరణ చేయాలనేది ప్రజలే చూసుకుంటారు. ఇంకొకళ్ళకి ఇలాంటి అవకాశం, ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం రాకుండా చూస్తారు. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ వ్యక్తి తెచ్చుకోకూడదని నేను తెలియజేసుకుంటాను. ముంబై శక్తి మిల్స్ రిపీటెడ్ రేప్ జరిపిన వ్యక్తులకు మరణశిక్ష విధించిన న్యాయ వ్యవస్థ తీర్పును సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఎగతాళి చేస్తున్నట్లుగా మాట్లాడిన తీరుపై కావలి అశ్లీల ప్రతిఘటన వేదిక అధ్యక్షురాలు శ్రీమతి శారద తీవ్రంగా స్పందించారు. నిన్న గురువారం రోజు ఎన్నికల ప్రచార సభలో సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్య చాలా గర్హించాల్సినటువంటిది. ఉరిశిక్ష వేస్తారా రేప్ చేసిన వాళ్ళని అంటాడు ఆయన. నిర్భయ చట్టాన్ని వాళ్ళ పార్టీ కనుక అధికారంలోకి వస్తే దాన్ని మార్పులు చేస్తారట. మరి ఈరోజు భారతదేశం ఒక అభద్రతా భారతదేశంగా పేరు తెచ్చుకుంటున్న రోజు ఇది. నిరంతరం చిన్న పసిపాప నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఉంటే ఆ శక్తి మిల్స్లో పనిచేసినటువంటి లేడీ ఫోటో జర్నలిస్టు, మరొక ఫోటోగ్రాఫరు, వీళ్ళ మీద 3 యువకులు చేసినటువంటి సామూహిక మానభంగం ఫలితంగా వాళ్ళకి న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన సందర్భంలో ఈయన ఎన్నికల ప్రచార సభలో ఆ రకంగా వ్యాఖ్యానం చేసి మహిళలకు వ్యతిరేకంగా ఆ విధంగా ఓట్లు ఎలా సంపాదించుకుంటానని అనుకుంటున్నాడు అనేది అర్థం కానటువంటి విషయం. దీన్ని మహిళా అభ్యుదయవాదులు ఖండించాలి. నిరంతరం మహిళలకు జరుగుతున్న ఈ మృగాళ్ల దాడులు ఇంకా పెరిగిపోయే దానికోసం ఈయన ఏమన్నా రేపిస్టుల పార్టీ, ఏమన్నా రేపిస్టుల రక్షణ పార్టీ అని ఏమన్నా ములాయం సింగ్ యాదవ్ పెట్టదలుచుకున్నాడేమో అనేటువంటి దిగ్భ్రాంతి కలుగుతోంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మహిళాభ్యుదయవాదులు ఖండించాలి. ములాయం సింగ్ యాదవ్ కఠినమైన శిక్ష విధించాలని చెప్పి నేను అశ్లీలత ప్రతిఘటన వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాను. డబ్బుతోనే ఏదైనా సాధించగలమని కావలి ప్రాంత నాయకులు అనుకుంటున్నారని, అదంతా కేవలం భ్రమ అనే విషయం తెలుసుకోవాలని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. శనివారం కావలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో మొన్న 9వ తారీఖున జగన్ గారి సమక్షంలో కండువా వేయించుకొని ఈరోజు కావలపట్నానికి వచ్చినటువంటి మా మామగారు ఇంటరి వేణుగోపాల్ రెడ్డికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. తన యొక్క కలయిక వైఎస్ఆర్సీపీకి గొప్ప బలాన్ని చేకూర్చింది అని చెప్పుకోవటానికి సందేహం లేదు. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క పరిచయాలు అటు కావలి నియోజకవర్గంలో అయితేనేమి, ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో 3 మండలాల్లో అయితేనేమి, అటు పాత మా 5 మండలాల్లో కూడా బలాన్ని ఆయన చేరాడు వైఎస్ఆర్సీపీలో అనగానే కూడా అందరూ చాలా సంతోషించారు. నన్ను కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. మంచి పని చేశావని నన్ను అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి వేణుగోపాల్ రెడ్డి రాక నీకెంతో బలం చేకూరిందని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ మీద అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి ఫైట్ చేస్తున్నటువంటి విషయం అందరూ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఆల్రెడీ పరిపాలించినటువంటి వ్యక్తి. ఆ పరిపాలనలో ఎంతవరకు పరిపాలించారో ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు కొత్తగా చెప్తున్నారు, నేను మళ్ళా నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను సింగపూర్ని చేస్తానని చెప్తున్నాడు. ఆనాడు 9 ఏళ్ళు అవకాశం వచ్చినటువంటి పరిపాలనకు అవకాశం వచ్చినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మరొకరు లేరు. ఆ అదృష్టం తనకే వచ్చింది.
అయినా ఆనాడు మరి ఒక దుబాయో సింగపూర్ చేస్తుంటే ఈ రోజు లేకపోతే ఒక సింగపూర్ను దుబాయ్ను చేస్తారంటే ప్రజలు నమ్మేవాళ్ళు. మరి దీన్ని కల్లబుల్లి మాటలు, అబద్ధాల మాటలు అంటారో, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా మరి ప్రజలు ఈరోజు మరి అనుకుంటున్నారనేది కూడా నేను 100కి 100 తెలియజేస్తున్నాను. సిబిఐపై రాజకీయ జోక్యం వద్దని సిబిఐని స్వయం ప్రతిపత్తి గల సంస్థగానే ఉంచాలని కోర్టు విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఉన్నతాధికారులను విచారించడానికి సిబిఐకి ప్రభుత్వ ప్రత్యేక అనుమతి అక్కర్లేదని తన నేతృత్వంలోని బెంచ్ ద్వారా గతంలో సంచలన తీర్పునిచ్చిన న్యాయ కోవిదుడు జస్టిస్ రాజేంద్ర మల్ లోథా. జస్టిస్ లోథాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియామకం ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తుల్లో ఈయన ఒకరు. గుజరాత్ రాష్ట్రంలోని జోధపూర్లో జన్మించారు. 1994 నుండి న్యాయమూర్తి హోదాలో కొనసాగుతున్నారు. ఈయన 5 నెలల పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ప్రత్యక్ష దైవం ఆయన. ఆటోమేటిక్ వరదగేట్లను రూపొందించిన అసమాన ప్రతిభాశాలి మన విశ్వేశ్వరయ్య. ఆటోమేటిక్ వరదగేట్లను 1903 పూణేలోని కడక్ వాస్లా వద్ద ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీంతో విశ్వేశ్వరయ్యకు గొప్ప పేరు వచ్చింది. ఆ తర్వాత విశాఖపట్నం తీరాన్ని సముద్ర కోత నుంచి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. 1908లో స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థానాన్ని అభివృద్ధి చేశారు. 1955లో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ఆయనను వరించింది. 1962 ఏప్రిల్ 12న బెంగళూరులో ఆయన అసువులు వాశారు. ఆయన 52వ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ 5 శతాబ్దాల క్రితం జరిగిన వివాహం, భార్య పేరు ఇప్పుడు ప్రస్తావించక తప్పలేదు. భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి మోడీకి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వివాహం అయి ఉంటే తప్పకుండా భార్య పేరు నామినేషన్లో చేర్చాలన్న నిబంధన ప్రకారం ఆయన తన లాంఛన భార్య జసోదాబెన్ పేరును ప్రస్తావించారు. ఉత్తర గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఈశ్వర్వాడలో శ్రీమతి జసోదాబెన్ మోడీ జీవిస్తున్నారు. నిరాడంబరంగా జీవిస్తున్న ఆమె ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని టీచర్ గా ఉద్యోగి అయ్యి రిటైర్ కూడా అయిపోయారు. బహుశా సుప్రీంకోర్టు ఉత్తర్వు లేకుంటే ఈమె మోడీ భారీగా ఎవరికీ తెలియకుండానే చరిత్రలో మిగిలిపోయేదేమో. ఏది ఏమైనా హిందుత్వ సాంప్రదాయాన్ని శిరస్సుపై మోస్తున్న మోడీ భార్యని గురించి తన అవసరార్థం 1/2 శతాబ్దం తర్వాత తెలపడం ఒకంత విచారకరమే. అయితే ఈ విషయానికి రాజకీయంగా చాలానే ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రత్యర్థులకు ఒక శస్త్రాన్ని మోడీ అందించినట్లే. అయితే ప్రత్యర్థుల విమర్శలకు మోడీ ఏం జంకటం లేదు. ప్రత్యేకించి కాంగ్రెస్ తమపై బురద చల్లుతుందని, ఆ బురదలో నుంచే కమలం వికసిస్తుందని చెప్తున్నాడు. మోడీ భార్య శ్రీమతి జసోదాబెన్ కూడా తన భర్తను ప్రధానిగా చూడాలంటూ చార్ధామ్ యాత్ర సాగిస్తున్నారు. ఏమైతేనే మోడీకి ఒక సంసారం ఉంది. హిందూ ధర్మ ప్రకారం వివాహం జరిగింది. అది ఇప్పుడు అందరికీ తెలిసింది. భవిష్యత్తు భారతదేశ చరిత్ర పుటల్లో మోడీ గురించి ఏమేమి లిఖితమవుతాయో వేచి చూడాలి. ప్రజాస్వామ్యులందరికీ తిరస్కరణ ఓటు అవసరం ఎంతో ఉందని అన్నారు కావలి అడ్వకేట్ ప్రభుదాస్. తిరస్కరణ ఓటుపై స్పందన. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఒక స్విచ్ నొక్కితే ఎవరో అక్కరలేదు అనే దానికి దాన్ని పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అమెండ్ చేసిన తర్వాత ఇది కొత్తగా రావడం జరిగింది. అయితే దీనికి ఒక గుర్తును కేటాయించడం జరిగింది. అయితే ఈ గుర్తును కేటాయించేటప్పుడు ఓటర్లు చైతన్యం కావాలి, అవగాహన కావాలి అని అంటే ఇది ప్రభుత్వం మీడియా ద్వారా కానీ పబ్లిక్ మీడియా ద్వారా కానీ తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ఉందా లేదా, ఉంటే ఏంటి, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అనేది ఒక నిరక్షరాస్యుడు కూడా తెలుసుకోవాలి అంటే పబ్లిక్లో టీవీలు కానీ లేకపోతే కొన్ని పాంప్లెట్ ప్రింట్ చేయడం కానీ ఆ తర్వాత ఓటుకి నోటు తీసుకోవద్దని ఎట్లా ప్రచారం చేస్తుందో అదేవిధంగా వాళ్లే దీన్ని కూడా ఎక్కువగా ప్రచారం చేస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి రిఫార్మ్స్ రావటం, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్లో పెట్టేదానికి కూడా దాన్ని ఒప్పుకోవడం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కంటిన్యూషన్గా అమలు పరుస్తూ ఉన్నందుకు ఈసీకి కానీ మిగతా వాళ్ళకి కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శుక్రవారం రాత్రి కావలిపట్టణం పాతూరులోని పోలేరమ్మ సీతాలమ్మ చెట్టుకు భక్తులు విద్యుద్దీప అలంకరణ చేశారు. నెల్లూరు 7 భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి బయలుదేరిన హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపానికి గురైంది. 45 నిమిషాల తర్వాత పైలట్ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో క్షేమంగా దించారు. రాజకీయ అయోగ్యులంతా అభ్యర్థులుగా నిలబడితే ఎవరికి ఓటు వేయలేని వారిని తిరస్కరిస్తూ తిరస్కరణ ఓటు వేసే అవకాశం కలగటం చాలా మందికి మంచి పరిణామమని అంటున్నారు కావలి జవహర్ భారతి కళాశాల లెక్చరర్ కె కృష్ణప్రసాద్. ఎన్నికలు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఎన్నికలు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రజలకు చేతికి ఇచ్చిన ఆయుధం ఓటు. ఆ ఓటు వేయటం ద్వారా తన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారంటే తమకి ఇష్టమైన ప్రభుత్వాన్ని తాము ఎన్నుకుంటున్నట్టు. ఈ ఎన్నుకునే విషయంలో కాలం మారింది, చాలా విషయాల్లో మార్పు వచ్చేసినాయి. ఆ విధంగానే శాస్త్ర సాంకేతిక రంగాలలో పెనుమార్పులు చోటు చేసుకున్న ఈ సమయంలో మనం దాన్ని అందరం సంతోషించాలా, గర్వపడాలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు వచ్చినందుకు. అయితే ఈ శాస్త్ర సాంకేతిక రంగాలను మంచిగా ఉపయోగించుకోవచ్చు, ప్రతి విషయంలో చెడుగా ఉపయోగించుకోవచ్చు. మంచిగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, చెడు ఉపయోగించే చెడు ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ను మిస్యూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. మనం అందరం రోజు టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తున్నాం. వాళ్ళు ఇంతకుముందు డైరెక్ట్గా ప్రజలను కొనుక్కునే స్థితిలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్గా కూడా కొనుక్కునే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చిన శాస్త్ర సాంకేతిక విధానం ద్వారా. అందువల్ల ప్రజలు తప్పని పరిస్థితుల్లో ఏదో విధంగా ఆకర్షణకు లోనైపోయి ఏదో పార్టీకి ఓటేయడం అంటూ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా ఏదో ఒక ప్రభావానికి లోనైపోయి ఓటేస్తున్నారనమాట. నిజంగా మనస్ఫూర్తిగా తనకి ఇష్టం వచ్చిన ఒక అభ్యర్థిని ఎన్నుకోలేకపోతున్నాడు. ఈ సమయంలో ఈ ఎలక్షన్ కమిషన్కు ఆద్యుడైనటువంటి ఈ విప్లవానికి ఆద్యుడైనటువంటి టిఎన్ శేషన్, ఆయన తర్వాత వచ్చిన ఎన్నికల కమిషన్ చైర్మన్లందరూ ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అది సంతోషదాయకం. ఈ నెల్లూరు జిల్లా తడక్ ప్రాంతానికి చెందిన 16 గ్రామాలకు చెందిన 500 మంది మత్స్యకారులు 40 పడవలపై తమిళనాడు మత్స్యకారులపై దాడికి శనివారం బయలుదేరారు. ఆంధ్ర పోలీసులు నిలువరించినా నిలవలేదు. తమిళనాడు జాలర్లు ఆంధ్ర మత్స్యకారుల జాలర్ల సంఘానికి చెందిన మత్స్యకారులపై దాడి చేసినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లారు. అయితే తమిళనాడు పెద్దమాంగోడు వద్ద తమిళనాడు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సినీ నటుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. దీని విషయమై బాలకృష్ణ చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ నెల 16న బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రానికి చెందిన జస్టిస్ రోహిణి నియమితులయ్యారు. ఈ హోదాలో తొలి మహిళా న్యాయమూర్తిగా రోహిణి చరిత్రలోకి ఎక్కారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రోహిణి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.